ఒక వ్యక్తి మెడికల్ ఎమర్జెన్సీలో వాళ్ళ తల్లిగారు చాలా సీరియస్‌గా ఉన్న పొజిషన్‌లో హాస్పిటల్‌లో పని మీద బయటికి రావడం జరిగింది. బయటకొచ్చిన తర్వాత ఒక పాత మిత్రుడు కలిస్తే, ఆ పాత మిత్రుడితో కాదనలేక మద్యం సేవించాడు. తర్వాత అంత ఎమర్జెన్సీ పనిని కూడా మర్చిపోయాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఎటెటో తిరిగారు. ఇంద్రియపరమైనటువంటి రకరకాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చివరికి వచ్చేటప్పటికి ఆ వ్యక్తికి వచ్చినటువంటి విషయం గుర్తొచ్చింది. గుర్తొచ్చిన తర్వాత మళ్ళీ ఆ పని మీద మళ్ళీ వెళ్ళటం జరిగింది. కానీ వెళ్ళేటప్పటికి వాళ్ళ తల్లిగారు చనిపోవటం జరిగింది. ఇక్కడ మనం ఈ భూమి మీదకు వచ్చినటువంటి పని కూడా దైవానికి మనం పుట్టకముందు ఒక ప్రామిస్ చేసి వచ్చాం. నేను ఏ పాపపు పని చేయను, ఏ తప్పుడు పని చేయను, నిన్ను తెలుసుకోవటానికి నీలో లయం అవ్వటానికి నేను అహర్నిశలు కూడా ఇదే సాధనలో లేకపోతే నన్ను నేను తెలుసుకునేటువంటి విషయంలోనే నా జీవితాన్ని గడుపుతాను అనేటువంటి ఒక ప్రామిస్ మీద, ధర్మంగా జీవిస్తాను అనేటువంటి ప్రామిస్ మీద మనం రావడం జరిగింది. కానీ వచ్చాక అనేక రకాలైనటువంటి ఇంద్రియపరమైనటువంటి కార్యక్రమాల్లో పడిపోయి మనం వచ్చినటువంటి పనినే మర్చిపోయాం. ఎప్పుడైతే మనం మళ్ళీ గుర్తు తెచ్చుకొని వెళ్ళేటప్పటికి తల్లి చనిపోయింది అంటే మన శరీరాన్ని మొత్తాన్ని కూడా శిథిలమైపోయి సాధనకి పనికి రానట్లుగా అయిపోయిన తర్వాత మన విషయాన్ని తెలుసుకోవటం వల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే అదేవిధంగా తల్లి చనిపోయిన తర్వాత డాక్టర్ని తీసుకెళ్తే ఏ రకంగా ఉపయోగం ఉండదో, శరీరం శిథిలం అయిపోయిన తర్వాత ఇది యోగానికి పనికిరాదు, అప్పుడు చేసేటువంటి విషయం కూడా ఏమీ ఉండదు. కాబట్టి సాధకులు ఎవరైనా సాధన చేద్దాము, ఇంటెన్సివ్గా చేద్దాం అనుకున్న వాళ్ళు మేల్కొని వెంటనే వాళ్ళు చేసేటువంటి సాధన మీద దృష్టి పెట్టి వాళ్ళు అంతర్ముఖ స్థితిని ఒక్కసారి గనక దాన్ని స్పర్శించి వస్తే, దైవ స్పర్శని పొంది వస్తే మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చినా కానీ వాళ్ళు ఇంద్రియపరమైన విషయాల్లో అంటి ముట్టకుండా మళ్ళీ ఆ స్థితికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్రియాయోగ లాంటి సాధనలు తీసుకొని చేసే వాళ్ళకి ఈ స్థితి అనేది చాలా స్పీడ్గా వస్తుంది.